హలో నమస్తే, వెల్కమ్ టు చౌరస్తా టీవీ. నేను మీ నవీన్ బెల్లంకొండ. మెయిన్ అప్డేట్లో చూసినట్లయితే అదో సచ్చిన పార్టీ బీఆర్ఎస్ 7తో సమానం. ఎంత అలంకారం చేసినా లేచిరాదు సీఎం రేవంత్. కేసీఆర్ ముందు కవితకు సమాధానం చెప్పాలి, మరమనిషి వ్యాఖ్యలపై మాట్లాడాలి. బీజేపీతో కలవబోనని దేవుడిపై ఒట్టు వేసి చెప్పాలి. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మా ఎంపీలు మాట్లాడింది వీళ్లకు కనిపించలేదా? రాష్ట్రంలో ఇక రెండే కూటములు, ఒకటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కోదండరాం కూటమి, రెండోది బీఆర్ఎస్ బీజేపీ కూటమి. కాళేశ్వరం ప్రాజెక్టుపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. మహిళా బిల్లు, డీలిమిటేషన్, జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీవి సెకండ్ రాజకీయాలని ఎద్దావా? బీఆర్ఎస్ సచ్చిన శవంతో సమానమని ఎంత అలంకారం చేసినా ఆ శవం లేచిరాదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కవిత కొత్త పార్టీ సంగతి ఏమో కానీ ఉన్న పార్టీ కూడా ఉంటుందో ఊడుతుందో ముందు చూసుకోవాలని కామెంట్ చేశారు. బీఆర్ఎస్కు గతం తప్ప భవిష్యత్తు లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కవిత ప్రశ్నలకు మొదట జవాబు చెప్పాలన్నారు. సోమవారం శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్లో సీఎం రేవంత్ మీడియాతో చిట్చాట్ చేశారు. కేసీఆర్ మన మనిషి కాదు మరమనిషి అని కవిత అన్నారు. ఆ మాటలపై కేసీఆర్ సమాధానం ఇవ్వాలి, భవిష్యత్తులో బీజేపీతో కలవబోనని తాను నమ్మిన దేవుడిపై ఒట్టు వేసి చెప్పాలి అని సవాల్ విసిరారు. లోక్సభలో తేజస్వి సూర్య తెలంగాణను అవమానిస్తే వెధవలెవరూ స్పందించలేదన్న కేసీఆర్కు రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారు. పార్లమెంటులో మా ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డులో నుంచి తొలగించాలంటూ స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ వెధవలు చూడలేదా, వినలేదా అంటూ ఫైర్ అయ్యారు. హైడ్రాతో 100 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జాదారులను చెరలోంచి విడిపించి స్వాధీనం చేసుకున్నామని ఇలాంటి కార్యక్రమాన్ని కేసీఆర్ తప్పుపట్టడం వింతగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రెండే కూటములు ఉంటాయని, ఇందులో ఒకటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కోదండరాం కూటమి అని, రెండోది బీజేపీ బీఆర్ఎస్ కూటమి అని సీఎం అన్నారు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇసుకపడ్డమే. అదో సచిన పార్టీ అని మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇదో చిల్లర ప్రభుత్వం అని అటు పక్క కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్కి వచ్చినట్టుందిగా. నిన్న వచ్చి జర గట్టిగానే ప్రెస్ ముందర మాట్లాడినట్టు కనపడుతుంది. వాస్తవంగా అయితే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ రెండు పార్టీలు ఒకసారి కేసీఆర్ బయటికి వెళ్ళేసరికి రాజకీయ వాతావరణం అనేది హీట్ ఎక్కింది. ఎండలతో పాటుగా ఇలా రాజకీయ వాతావరణం కూడా హీట్ ఎక్కింది. మనం చూసినట్లయితే ఇప్పుడు అదో సచ్చిన పార్టీ బీఆర్ఎస్ శవంతో సమానం, ఎంత అలంకారం చేసినా లేచిరాదని చెప్పి సీఎం రేవంత్ గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళలేదు, ఇప్పుడు బయటకు వెళ్ళింది కాబట్టి ఇక హోరాహోరీ మాటలే ఉంటాయి. ఇలాగా గట్టిగానే తిట్టుకున్నట్టు కనపడుతుంది. వాళ్ళు వెదవలని, వీళ్ళు వెదవలని, ఆయన వెదవని, ఈయన వెదవని చెప్పి కొద్దిగా గట్టిగానే తిట్టుకున్నట్టు కనపడుతుంది. అంటే ఇలా కేసీఆర్ ముందు కవితకు సమాధానం చెప్పాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. అంటే ఆమె పార్టీ ఆవిర్భావ సందర్భంగా అంటే లాంచింగ్లో భాగంగా మొన్న కేసీఆర్ గారిని మరమనిషి అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ఆమె ప్రసంగంలో మనకు క్లియర్గా ఒక రోబోతో పోల్చి మాట్లాడటం జరిగింది. మరమనిషి మారిన మనిషి అని చెప్పి మాట్లాడటం జరిగింది. దానికి వివరణ ఇవ్వాలని చెప్పి వ్యాఖ్యలపై మాట్లాడాలి, దానికి వివరణ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. నిజంగా కూడా ఇవాళ తేజస్వి సూర్య మొన్న పార్లమెంట్లో చేసిన వ్యాఖ్య ఏదైతే ఉన్నాయో ఏ తెలంగాణ వాది కానీ, తెలంగాణ పౌరుడు కానీ, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు అయితే అస్సలు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన తెలంగాణ విడగొట్టడం అనేది పాకిస్తాన్ ఇండియాని విడగొట్టినప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడదో అలాంటి పరిస్థితి ఏర్పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అన్నట్టుగా మాట్లాడిన. అసలు ఆయనకు నిజంగా మైండ్ ఉండి మాట్లాడుతుండో ఎట్లా మాట్లాడిండో తెలియదు. చూడబోతే విద్యావంతుడు యువకుల్లాగా కనపడుతుండు కానీ ఆయన వ్యాఖ్యలు మటుకు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయి. ఎంత దారుణంగా మాట్లాడతారు చెప్పు. తెలంగాణ ఉద్యమానికి ఇండియా పాకిస్తాన్ని విడగొట్టడానికి ఏమైనా సంబంధం ఉందా? ఎంత దారుణమైన వ్యాఖ్యలు అయ్యి ప్రజలను అవమానించటం, ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రజలను అవమానించటమే. అయ్యాల బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. ఇచ్చినప్పుడు నిజంగా కూడా తెలంగాణ ఆంధ్ర ఇడిపోయినప్పుడు ఎవరన్నా ఒకరినొకరు చంపుకున్నారా? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరైనా దాడులు చేసిరా? ఇప్పటికీ ఆంధ్ర పెత్తనమే కొనసాగుతుందని చెప్పి మేధావులు, నిపుణులు ఇక్కడ మాట్లాడుకుంటూనే ఉన్నారు కదా. ఇవాళ ఏ టీవీ చర్చలకు చూసినా కూడా ఆంధ్ర పెత్తనం కొనసాగుతుందని చెప్తున్నారు. ఇంతవరకు ఎవరి మీద కూడా దాడులు చేసిన పరిస్థితి కూడా లేదు కదా. తెలంగాణ ఆంధ్ర ఇడిపోయినాక అన్నదమ్ముల్లాగానే కలిసి ఉంటున్నాం.
ఎందుకు ఇలాంటి విద్వేషకర వ్యాఖ్యలు చేయటం తేజస్వి సూర్య అనేది? నిజంగా కూడా ఆయన యువకుడు, చాలా భవిష్యత్తు ఉంది, కానీ ఈ వ్యాఖ్యలు చేసి ఆయన భవిష్యత్తుకు ఆయనే ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టుగా మనకు కనపడుతుంది. నిజంగా కూడా ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు కేసీఆర్ గారు మనిషి కాదు మర మనిషిని కవిత అన్నారు. ఆ మాటలపై కేసీఆర్ సమాధానం ఇవ్వాలని చెప్పారు. అయితే ఇక్కడ లోక్సభలో తేజస్వి సూర్య తెలంగాణను అవమానిస్తే వెధవలెవరు స్పందించలేదని కేసీఆర్కు రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఏ వెధవలు స్పందించలేదని చెప్పి ఆయన మాట్లాడిండు. ఇవాళ కేసీఆర్ గారు ఏమంటుండు? వెధవలకు అందరూ వెధవల్లాగానే కనిపిస్తారు. ఆ కామెంట్ వచ్చింది కాబట్టి వెధవలకు అందరూ వెధవల్లాగానే కనిపిస్తారు. పార్లమెంట్లో మా ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా గట్టిగానే ఆయన ఘాటుగా స్పందించారు, ఆయనను ప్రతిఘటించారు అని చెప్పి కూడా ఖండించి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో ఒక కొత్త రాజకీయ వాతావరణం ఏర్పడబోతుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో రెండు కూటమిలు ఉండబోతున్నాయి. ఒకటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కోదండరాం కూటమి, మరొకటి బీజేపీ బీఆర్ఎస్ కూటమి. కాదని చెప్పి మీరు ఎక్కడైనా ప్రమాణం చేస్తారా అని చెప్పి కూడా ఇలా గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే భవిష్యత్తులో తెలంగాణలో ఖచ్చితంగా ఒక 2 కూటములు ఏర్పడబోతున్నాయి. ఇలా ప్రజలు కూడా దీన్ని గమనించాలి, ప్రజలకు కూడా ఆల్రెడీ వెళ్ళిపోయిందనే విధంగా ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా ఇలా రాజకీయ వాతావరణం చూస్తే ఇంకోటి, కాళేశ్వరం ప్రాజెక్టుపై వెంటనే సిబిఐ విచారణ జరపాలి, లేకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారే స్పందించడం. ఇలా అంటే ఇక్కడ చూస్తే కాళేశ్వరంపై కేంద్రం ఎందుకు స్పందించట్లేదు? కాళేశ్వరంపై కేంద్రం సిబిఐ విచారణ జరపకుంటే ఉద్యమం తప్పదని సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్చరించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కోరాం. అప్పట్లో కాళేశ్వరం బీఆర్ఎస్ నేతలకు ఏటీఎంలా మారిందని పీఎం సహా కేంద్ర మంత్రులంతా ఆరోపించారు. కానీ మేము సిబిఐ విచారణ కోరితే కేంద్రం స్పందించలేదు. ఈ కేసును సిబిఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ జరిపిస్తామని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చప్పుడు చేస్తలేదని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్తో ఒప్పందంలో భాగంగానే, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ కూటములు ఆల్రెడీ ఏర్పడ్డాయి అనేది ఇలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఆయన ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్తో ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు కాలయాపన చేస్తున్నారు. అంటే కిషన్ రెడ్డి గారు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఒక కేంద్ర మంత్రిగా ఉండి అంటే, ఆల్రెడీ వాళ్ళ కూటమి ఒప్పందం అయిపోయింది. ఆంధ్రాలో మనం చూసినట్టుగా బీజేపీ, టీడీపీ ప్రభుత్వం, జనసేన ఎలాగైతే కూటమిగా మారి అధికారంలోకి వచ్చినాయో అదేవిధంగా భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ ఒక కూటమిగా ఏర్పడబోతున్నాయని చెప్పి సంకేతాలు ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఇలా చూస్తే పరిస్థితి కూడా అదే విధంగా కొంత కనపడుతున్నది. ఇప్పటికైనా వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి, లేదంటే ప్రభుత్వం తరపున తాను, పార్టీ తరపున పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అంటే నిజంగా మీరు టీఆర్ఎస్ పట్ల మీకు ఎలాంటి ప్రేమ లేదు, భవిష్యత్తులో కూటమి పెట్టుకోలేము అని చెప్పి నిరూపించుకోవాలంటే మీరు వెంటనే సిబిఐకి ఆదేశించమని చెప్తున్నాడు. నిజంగా వారి పట్ల మీరు నిజంగానే కఠినంగా వ్యవహరిస్తున్నారు అనేది ఆడ కనపడుతుంది, ఇక్కడనే తేలిపోద్ది అని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనిపై తాను, మంత్రి ఉత్తమ్ కలిసి త్వరలోనే సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ కోరుతామని కూడా ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ ఎండాకాలం హీటు ఎలాగైతే ఉందో అదేవిధంగా ఈ ఎండాకాలం తర్వాత రాజకీయ వాతావరణం ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో వేడెక్కపోతుందనడానికి సంకేతాలు ఇవే. ఇలా ఈ యొక్క ప్రెస్ మీట్ని చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది.